హాఫ్ అన్ అవర్. 2వ అధ్యాయము 37వ వచనం, పేజీ 105. నేను చదువుతున్నాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోసనగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుడి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వార్త చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులుగా ఈ తరుణ వారికి వేరై రక్షణ పొందడం వారితో వచ్చింది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, వీరు అపోస్తలుల బోధ ఎందను, సహవాసమందును, రొట్టె విరిచి ఎందను, ప్రార్థన చేయటం ఎందను ఎడతెగకయుండిరి. ప్రభువా, చదివిన వాక్యం మా కొరకే దీవించండి. మా మాటలు మా తలంపులు కాక మీ మాటలు హెచ్చరిక ఇచ్చి మాకు మేలు, ఆదరణ, క్షేమం కలుగుతుంది. అల్పుడు నా అపార్థం ప్రభువా, హృదయమైన మాటలు కాకుండా మీ వాక్యం ద్వారా బలపడుతుని ప్రార్థిస్తున్నాం. సంఘమును ఏర్పాటు చేయని కార్యక్రమం దీవించండి. సంఘం ద్వారా ప్రతి పరిచయం దీవించి ఆశీస్సులు మీకు ఉందని చెల్లిస్తున్నాం. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘ సభ్యులు దీవించండి. సంఘ కాపుని సేవలు దీవించండి. ప్రభువా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధి, మీ కాంతి, మీ నడిపి మాకు దయచేసి మమ్మల్ని బలపరిచి మీరు మహిళని మా ప్రభుని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష కలుగునని మార్క్స్ వాక్యం చూస్తున్నాం. ఆ కారణం పేతురు కూడా తనకిచ్చిన తలాంతుని బట్టి అనేక చర్చ చేస్తుండగా, ఇక్కడ ఈయన ఏంటంటే, ఇక్కడ అపోస్తలుల కార్యాల్లో ప్రభువుని యేసు క్రీస్తు పొందిన శ్రమలను గురించి, ఆయన చేసిన పరిచయను గురించి వాక్య పరిచయం చేస్తుండగా అనేకులు విన్నారంట. ఆ యేసు క్రీస్తు ఏం చేశాడు లోకానికి వచ్చి? పరలోకాన్ని వదిలిపెట్టిన ప్రభుని యేసు క్రీస్తు భూలోకాన్ని రావాల్సిన అవసరం ఏమొచ్చింది? సింహాసనం వదిలిపెట్టిన ప్రభుని యేసు క్రీస్తు శిలువ ఎందుకు ఎక్కవలసి వచ్చింది? ఏమి శిలువ ఎక్కకపోతే ఏంటి అన్నట్టుగా అనేకులు తలస్కారం చేస్తుండగా వారి మధ్య పేతురు వాక్య పరిచయం చేస్తున్నాడు. ఆయన వచ్చాడు, పాపకులకు ప్రాణం పెట్టాడు, శిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు, క్షమాపణ దయచేశాడు. రక్తం చిందించే క్షమాపణ లేదు. అతి అమూల్యమైన రక్తము, పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తం కార్చి నీ కొరకు నాకు రక్తం కార్చాడయ్యా అని పేతురు ప్రసంగం చేస్తూ, ఈ పేతురు ఒక వంకినవాడే, నేను ఎదగనని చెప్పిన పేతురే. తర్వాత 3,000 సంపాదించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుని చాటి చెప్పిన ఈ పేతురు ఇలా ప్రసంగం చేస్తుంటే వీళ్ళంతా ఆ ప్రభుని యేసుక్రీస్తు చెప్పిన మాట వింటున్న వీళ్ళు ఏమంటున్నారండి? గమనంట, ఈ మాటలు చెప్పినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు నరావతారుడుగా వచ్చి మన వలె రక్తమాంసలుగా వచ్చి దెబ్బలు తిని, కొరా దెబ్బలు తిని, ఆకారం కోల్పోయి చూడనొల్లని వాడిగా అతిక్రమకాలు ఒకడు ఎంచబడ్డాడు ప్రభుని యేసుక్రీస్తు. 2 దొంగల మధ్య వేయబడ్డాడు. ఆయన ప్రభుని యేసుక్రీస్తు శిలువ కేక వేస్తున్నాడు, నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే రక్షకుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు అని కేక వేస్తున్నప్పుడు ఆ శిలువలో 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ సువార్త చెప్పి మారుమనసు పొందాడు, యేసును రక్షకుడిగా అంగీకరించాడు. ఇలాంటి వర్తమానాలన్నీ చెప్తుంటే, పేర్లు చెప్తుంటే అక్కడ ఉన్నవారు ఏమనంట, అయ్యా యేసుక్రీస్తుని చాలా చెప్పావు, శిలువ వేయబడ్డని చెప్పావు, దెబ్బలు తినడం చెప్పావు, మరి మా స్థితి ఏమిటి, మేమేం చేయాలంటే అప్పుడు అని విధంగా అప్పుడప్పుడు ఆయన అంటున్నాడు కూడా. ఆయన అంట వారి హృదయంలో ఉంచుకొని, సహోదరులారా, మేమే చేతమని పేతురును కడమ అపోసడుగా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. బాప్తిసం పొందాలి. ఎవరు పొందాలి? ఇక్కడ ఉన్నాడు,
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన వాడే బాప్తిజం పొందాలి. అందరికీ అవకాశం లే. నేను ఆరాధనకు వస్తున్నా, ప్రతి ఆదివారం కానుకలు ఇస్తున్నా, సంఘం పరిచయం చేస్తున్నాను, నాకు బాప్తిజం కావాలంటే అది కుదరదు. ఇక్కడ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాలి. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. నీ పాత జీవితం పోవాలి, పాత ప్రాచీన పురుషులు పోవాలి. ఈ పేతురు చెబుతున్న వాక్యం విన్నప్పుడు, అయ్యా మేమేం చేయమంటావు అని వారి హృదయంలో కదల్చబడ్డారంట. పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాలి. మీరు పాప క్షమాపణ పొందాలంటే ఎక్కడ కలుగుతుంది పాప క్షమాపణ? ఎవరి దగ్గర కలుగుతుంది? ఏం చేస్తే పాప క్షమాపణ కలుగుతుంది? ఏం చేయ వీలేదు, కానీ రక్తం చించే క్షమాపణ లేదు. ఆ రక్తం ప్రభువైన యేసు క్రీస్తే శిలువలో నీ కొరకైన రక్తం కాచాడు. ఆ పరిశుద్ధమైన రక్తం వైపు చూచి నీ హృదయం కలిగితే నీకు క్షమాపణ కలుగుతుంది. అప్పుడే నువ్వు మారు మనసు పొందుతావు. అప్పుడే నీకు బాప్తిసం పుట్టింది. బాప్తిసం అంటే నీళ్ళలో ముంచటము లేక మునగటము. నీవు ముంచినప్పుడు నీ పాత జీవితంలో పోయిన జ్ఞాపకం వస్తుంది. అక్కడ ఎప్పుడైతే మునుగుతావో, ముంచబడతావో, నీ పాత జీవితం అంతా మునిగిపోయినట్టే. ఎప్పుడైతే లేపబడతావో కొత్త జీవితానికి వస్తావు. రోమపత్రిక 6 చూడండి. రోమపత్రిక 6. రోమపత్రిక 6వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాం చూడండి, పేజీ 137. అలాగనే ఏమంటాము? కృప విస్తరింపుకొని పాపము నిలిచిందమా అటని రాదు. పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన ఎరగరా. బాప్తిసము అంటే ఆయన మరణంలోనికి మనం పాల్గొంటున్నాం. మనమని పునరుత్థానం అయిపోయాడు, మనం లేపబడ్డాం. అది బాప్తిసం సాధనంలో ఇక్కడ చెప్తున్నాడంట. బాప్తిసానికి ఆయన మరణంలోనికి అనగా ప్రభువుని యేసుక్రీస్తు మరణం చెందాడు, సమాధి చేయబడ్డాడు. మన పాపమును విమోచించాడు. పాపంలో పడ్డాము, పాపములు చనిపోయినప్పుడు ఆయన పునరుత్థానం లేపబడగా మనం కూడా లేపబడతామే అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులను ఎలాగ లేపబడినాం, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మన బాప్తిసం మరణంలో పాల్గొని ఆయన పాటుపడ్డాం. ఆ సదృశ్యమందు ఐక్యంగా 9 సార్లు అంటే వాక్యం అని ఇలాగ చెప్పుకుంటూ వస్తుంటారు. ఇలాగ చెప్తూ వచ్చినప్పుడు ఒకనొక సందర్భంలో కందాకే రాని కింద ఒక నపుంసకుడు ప్రతిసారి ఆరాధనకి వెళ్తున్నాడంట. యెరూషలేంకి వెళ్తున్నాడు, ప్రతి ఆదివారం వెళ్తున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ అతను ఏదో లోపం ఉంది. దేవుడు కనికరించి అతని కొరకై ఒక సేవకుని లేపుతున్నాడు. పిలుపు నువ్వు అరణ్య మార్గం లేపు అన్నాడు. ఏమయ్యా, మేము ఇక్కడ సేవ చేస్తున్నాం, ఎందుకు పోవాలి అరణ్యంలోకి నాకు చెప్పలా. గాజాకు పోయి అరణ్యంలోకి పొమ్మన్నాడు. ఎందుకయ్యా గాజాలోకి మేము పోమని చెప్పలా, వెళ్ళాడు. ఆ రథం పోతుంది, రథం కలుసుకోమన్నాడు. ఎందుకు కలుసుకోమన్నాడు చెప్పలా, కలుసుకున్నాడు. రథం విడిపోతూ ఉంది, రథం పరిగెడుతున్నాడు, రథము పరిగెడుతుంది, రథం వెంబడికి పరిగెడుతున్నాడు. ప్రభువుని యేసు క్రీస్తు రాకడ శ్రమలు ఆరంభమవుతున్నాయి. శ్రమలు అత్యధికంగా ఉంటున్నాయి. ఆయన సమీపంగానే ఉంది. అనేక సంఘాలు తొలిగిపోతున్నాయి. కపట బోధకులు వస్తున్నారు, సువార్తలు వస్తున్నారు, స్వార్థపరులు వస్తున్నారు. హెచ్కలు అంటాడు, కడుపు నిండిన కాపరులు చాలా రకాలుగా ఉన్నాయి, మనకు అవసరం లేదు. కానీ అనగా నీ సంఘం పట్ల బాధ్యత కలిగి సేవ చేసిన కాపరి నీ సంఘాన్ని కాపుదలు కాస్తున్నాడు కదా. సంఘ కాపరి పట్ల నీ బాధ్యత ఏమిటి? ఇక్కడ అన్నాడు, ఇక్కడ బాప్తిసం పొందిన ఆయన సంఘ కాపరి మీ పట్ల బాధ్యత కలిగి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అదేంటి? బాప్తిసము. ఈ బాప్తిసం పొందిన వారికి ఏమనంటే నువ్వు ఎలా అలాగే బాప్తిసం మరణంలో పాలు పొందినకి ఆయనతో కూడా
పాతి పెట్టబడితిమి. ఎప్పుడైతే మునిగిపోతామో పాత జీవితం పోయింది, లేకపోతే ఎప్పుడైతే పొందడానికి మనం కొత్త జీవితంలోకి వచ్చాము. అలాంటి వారు ఏం చేయాలంటే చూడండి, అలాంటి వారు క్వశ్చన్ చదువుతున్నాను. అలాగ బాప్తిస్మం పొందిన వారు ఏం చేయాలంటే చెప్పండి. ఎక్కడ వీళ్ళు ఇక్కడ చదువుతాను చూడండి. ఇందాక చదివింది అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మళ్ళీ చదువుతుంది 37 వచ్చింది. ఈ మాట విని నచ్చుకొని సహోదరులారా, మేమేమి చేయొచ్చును చేతులుగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణమై ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందిన అప్పుడు మీరు పొందుతారు అంటూ చదవడం ఏమంటే, అప్పుడు వారు మా మాట విని వాక్యం విని అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఈ బాప్తిస్మం పొందిన వారు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు చెప్తున్నాను ఇక్కడ చేర్చబడి, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటను ఎడతెగక ఉండాలి. బాప్తిస్మం తీసుకుని ఇంటికి వెళ్తే కుదరదు. నీవు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నావో నీ మీద భారమైన బాధ్యత ఉంది. అది ఏంటంటే అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం ఉన్నారు. బాప్తిస్మం తీసుకున్నాయా ఇంకా నాకు సంఘం చక్కర్లేదంటే అది కుదరదు. ఇక్కడ ఏమన్నాడంటే ఖచ్చితంగా చెప్తున్నాడు, అపోస్తలుల బోధ కావాలి నీకు. నీవు ఆత్మీయంగా పరిశుద్ధంగా సాగిపోవాలని నీకు బోధ అవసరమే. బోధ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ సంఘం ఉంది? ఎక్కడ పరిశుద్ధ సంఘం ఉంది? ఎక్కడ అపోస్తలుల బోధ ఉంది? ఎక్కడ దేవుని గురించి వర్తమానం ఉంది? ఈ రోజుల్లో చాలా సంఘాలు ఉన్నాయి, వాటి గురించి మనం ఏం చక్కలేదు. కానీ నీ సంఘం వెళ్ళే సంఘంలో యేసు క్రీస్తు గురించిన వర్తమానం వినబడుతుందా? లేక కడుపు నింపుకొని కాపరులు కొంతమంది ఉన్నారంటే హెజ్కేలు మనం చూస్తాం. మన కాపరి దేవుడు మీకు ఇచ్చిన ఈ సంఘం పట్ల చాలా ఆశీర్వాదకరమైందే. కారణం ఏంటంటే ఈ సంఘం లేక, ఈ కాపరి లేక, ఈ కుటుంబము, ఈ సంఘ కాపరి మీ పక్షంగా బాధ్యత కలిగి, బరువు కలిగి ప్రార్థన సాగిపోతున్నారు. మీ ఆత్మ రక్షణ అట్లమే కలిగి. అట్లాగైతే ఈ బాధ్యత ఇటువంటి ఇక్కడ ఏమనంటే, ఒకటి బాప్తిస్మం పొందిన వారు. మీరు బాప్తిస్మం పొందబోతున్నారు కాబట్టి చెప్తున్నా, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం ఎడతెగక ఉండేది. ఈ 5 అంశాలు మనం వింటున్నట్లయితే నువ్వు ఆత్మీయంగా ముందుకు సాగిపోతావు. అలా కాకున్నట్లయితే నువ్వు ఆత్మీయంగా పతనమైపోతావు. నీ కలిగిన రక్షణ దూరం అయిపోతుంది, నిన్ను ఎడబాసుటకు ఆసన్నమైపోతుంది. కాబట్టి సంఘ కాపరి మధ్య బాధ్యత కలిగి వారి ఆరాధన చేసేటప్పుడు మీ పక్షంగా ఎంతో ప్రయాసపడి భారం చేసి ప్రార్థన చేస్తుంటారు. సంఘ కాపరి పట్ల మెరిగితే ఆయన సహవాసంలో ఉండాలి. తర్వాత రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండేది. రొట్టె విరుచుట అంటే చాలా గంభీరమైన మాట. రొట్టె విరుచుట ప్రభుని యేసు క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులను కూర్చోబెట్టి వారందరికీ ఇది మీ కొరకై విలువబడుతున్న నా శరీరం రొట్టె విరుస్తాడు, కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత ప్రభుని యేసు క్రీస్తు అంటారు, పరలోకమున దిగి వచ్చిన జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. దేవదూతల గురించి మన్నాను భుజించారు, కానీ వారు చనిపోయారు. కానీ నన్ను భుజించేవాడు నిత్యం భగవతాడని చెప్పి ప్రభుని యేసు క్రీస్తు సాక్ష్యం చెప్తున్నాడు. అట్టి యేసు క్రీస్తు కలిగిన నీవు ఈ సమయం అందు బాప్తిస్మం పొంది నువ్వేం చేయాలంటే అక్కడ ఏమన్నంటే రొట్టె విరుచుట యందు. రొట్టె విరిచినప్పుడు ఆయన శిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శిలువలో ఆయన పొందిన శ్రమను జ్ఞాపకం చేసేవారు. శిలువ ముందర క్షమాపణ ఉంది, శిలువ ముందర శ్రమలు ఉన్నాయి, శిలువ వెనుక జయం ఉంది, ఆనందము, అతిశయం ఉంది. అట్టి స్థితి కలిగిన నిన్ను ఈ సంఘ కాపరి కుటుంబం ప్రయాణం చేస్తుండగా నీ బాధ్యత ఏమిటి? ఇక్కడ తర్వాత చూడటం విరిచిండు ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండేది. ఎవరు వీరు? బాప్తిస్మం పొందిన వారు ఏం చేయాలంటే ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండేది. ఏమిటి మీ ప్రార్థన?
ఎవరిని గురించి ప్రార్థన చేస్తావు? ప్రియులారా గమనించండి. సేవకుడు పేతురు ఒకసారి చెరసాలలో ఉన్నాడు. ఆయన కంటే ముందు యాకోబు అంటే అని హేరోదు చంపించేశాడు. నెక్స్ట్ పేతురు వల్ల ఉంది. పేతురు చెరసాలలో ఉన్నాడు అంటే తెల్లవారిక పేతురు కూడా సంహరించబడాల. పేతురు నిర్దిష్టంగా 4 చతుష్టయం కాపలా ఉన్నారు. 4 చతుష్టయం అంటే 16 మంది కాపలా ఉన్నారు ఒక సేవకుని కొరకు. పేతురు హాయిగా నిద్రపోతున్నాడు. ఏమి అయ్యే తెల్లవారితే నా పని ఏంటి దుఃఖించలా ఏడవలా అని ఆ పేతురు ఆ సంకాపం వరకు సంఘం ప్రార్థన చేసిన విడవకుండా. ఆ పేతురు చెరసాలలో ఉన్నాడు. ఆయన లేకపోతే మా పరిస్థితి ఎవరి? మాకెవరు వాక్యం చెప్తారు? ఆరాధన ఎలా జరుగుతుంది? రొట్టె విరిచలేదు, సహవాసం కరువైపోద్ది అని సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు సంఘం. ఆ సమయంలో పేతురు హాయిగా నిద్రపోతున్నాడు. కారణం ఏంటంటే పేతురుకు వాగ్దానం ఉంది. నేను నీ అవసాన కాలంలో నీ కాలం సమీపించినప్పుడు నిన్ను మోసుకొని పోతారు అని వాగ్దానం ఉంది. కాబట్టి వాగ్దానం పేతురు హాయిగా నిద్రపోతున్నాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, దూరం పంపించాడు. నిద్రపోతున్న పేరు లేపాడు. లేచినప్పుడు తలుపులు వాటింతా అవి తెలిగిపోయినాయి, ద్వారములు తెలిగిపోయినాయి. ఆ కాపలాదారు ఏం చేస్తున్నో తెలియదు. పేతురు వచ్చాడు. సంఘం ప్రార్థన చేసి అక్కడికి వచ్చినప్పుడు తలుపు తడుతున్నాడు. సంఘం ప్రార్థన చేస్తే బాగానే ఉంది. ఇప్పుడు ఆ వాకిలు తట్టినప్పుడు రోజే అని చిన్నది చూసి పేతురు స్వరమని తలుపు తీయకుండా వెళ్ళిపోయింది. ఆ పేతురు వచ్చాడు. వారు ఎవరి కోసమైతే ప్రార్థన చేసిన ఆ వ్యక్తి వచ్చాడు, తలుపు తడుతున్నాడు. కానీ నమ్మలా. పేతురు ఇంకెందుకు వస్తాడైనా, పోలీసుల మధ్య ఉన్నాడు. కాదు వెరిదానమని ఆమె కేకలు వేశాడు. లేదు అని ఖచ్చితంగా చెప్పినప్పుడు వచ్చి తలుపు తీయగా పేరు వారు తిరిగి వారి ప్రార్థన ఆలకించి జరిగిన సంగతులన్నీ చెప్పుకొచ్చాడు. అనగా పేతుడి పట్ల, సంఘ కాపరి పట్ల సంఘం ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉంది. ఒక సేవకుని కొరకు సంఘంలో సంఘ కాపరి లేకపోతే పరిచర్య ఆగిపోతుంది, సంఘం బలహీనపడిపోతుంది. కనుకనే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసి ఆ సేవకుని తిరిగా సంపాదించుకున్నాడు. రొట్టె విడిచేందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉండేది. ఇలా చేసి ఇది ఎవరంటే బాప్తిసం పొందిన వారే. ఇంకొక వాక్యం చూస్తాం చూడండి. అది అపోస్తలుల కార్యాల్లో 8వ అధ్యాయంలో ప్రభువులు లేచి దక్షిణంగా వెళ్ళి వేసినని చెప్పండి. పిలుపు చెప్పగా పిలుపు వెళ్ళాడు. రథం పరిగెత్తా ఉన్నాడు. రథం ఎంత స్పీడ్గా పోతుందో అంత పడుతుంటే ఆ రథసారి అయ్యా నువ్వు ఎక్కి రథం కూర్చో. రథం మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ రథసారథి ఏదో వాక్యం చదువుతున్నాడంట. వాక్యం చదువుతుంటే ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన పొందేశం అనే గురించి చదువుతూనే ఉన్నాడంట ఆ రథసారథి. అప్పుడు ఈయన ఫిలిప్ గారు ఏమన్నారంటే, నువ్వు చదువుతున్నా నీకేమన్నా తెలుసా? నాకు తెలియదు, చెప్పేవారు ఎవరైనా ఉంటే కదా నాకు తెలిసేది. ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నా, కానుకలు ఇస్తున్నా, వర్తమానం వింటున్నా, అయినా నాకు అర్థం కావట్లా. వీడమని చెప్తేనే కదా నాకు తెలిసేది అన్నట్లుగా ఎవరన్నా చెప్తేనే కదా నాకు తెలిసేదని రథసారి చెప్పగా ఆ ఫిలిప్ ఆ రథసారి ఎక్కి నా బండి మీద కూర్చున్నాడు. బండి కూర్చొని ఉంది. బండి మీద కూర్చున్న తర్వాత ఈ ఫిలిప్ రథసారికి వాక్యం చెప్తున్నాడు. ఏమని అతను అడిగాడు, ఆయన ఎవరయ్యా దెబ్బలు తిన్నాడు ఎవరయ్యా అని అంటే ఆయన చెప్పుకొస్తున్నాడు. ఆయన పొందిన ఎవరంటే యేసుక్రీస్తు, సారథిగా ప్రభుని యేసుక్రీస్తు ముంగుర్తుగా ఉన్న ఆ రాజు అని చెప్పినప్పుడు ఆయన వర్తమానం విన్నాడు. రథం సాగుతూ వస్తూ ఉంది. వచ్చినప్పుడు ఆ సువార్త చెప్పగా మారు మనసు పొందాడు. ఒక్క మనిషి విషయమై సేవకుడు ప్రయాసపడుతున్నాడు, పరిగెత్తుతూనే ఉన్నాడు. శ్రమ ఆరంభమైతే అలసట వచ్చింది, బలకి చెందుతుంది. కానీ దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. పరిగెత్తుని ఉన్నాడు. అతను కూర్చున్నాడు.
చెప్పగా వర్తమానం చెప్తున్నాడు. రథంలో సువార్త చెప్పగా అతడు మారు మనసు పొందాడు. అలా వస్తూ ఉంటే ఇంకొక విషయం జరిగింది. ఇక్కడ మనం చూడాలి. ఇప్పుడు ప్రవక్త ఎవరిని గురించి చెప్తున్నాడు? తను గూర్చా వేరు గూర్చా అంటున్నప్పుడు అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతని యేసును కూర్చున్న సువార్త ప్రకటించాం. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లు నాకు చోటికి వచ్చి అప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమి? బాప్తిసం వచ్చింది. ఇక్కడ మళ్ళా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడాలి. ఇక్కడ మారుమనసు పొందడం బాగానే ఉంది. యేసుక్రీస్తు ఎవడో విన్నాడు, బాగానే ఉంది. తాను పొందిన సువార్త విన్నాడు, లోబడ్డాడు. ఎవరయ్యా అయినా అంటే ఆయన అడిగిన ఎవరి గురించి చెప్పినట్టుగా వేరొకరిని గురించి చెప్పకదని చెప్పి ఆ సువార్థికుడు ఆయన చెప్పగా దారులు మనసు ఉండగా ప్రయాణం చేస్తున్నాడు. వచ్చినప్పుడు ఏమైందంటే వాడు త్రోవలో వెళుచుండగా నీళ్ళు ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమైనది? రతనించుగా పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిందిలా పొందవచ్చునట్టు చెప్పాం. అతను అడిగాడు, అయ్యా నీళ్ళున్నాయి, నాకు బాప్తిసం ఇవ్వు అంటే వెంటనే బాప్తిసం ఇవ్వాలి. ఆయన ఒక కండిషన్ పెడుతున్నాడు. ఏంటంటే ఏమనంటే అప్పుడు పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినట్లా బాప్తిసం పొందవచ్చు అని చెప్పాను. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. నీళ్ళు వచ్చాయి. ఆయా బాప్తిసం అన్నాడు. పిలుపు చెప్తున్నావు, నీవు పూర్ణ హృదయంతో రక్షకునిగా అంగీకరించినట్లయితే నీకు బాప్తిసం ఉంది అని చెప్పినప్పుడు వారు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. బాప్తిసం బయట తల చిలకరింపు కాదు, కానీ నీళ్ళలోకి దిగినప్పుడు అన్నాను. ఇక్కడ పిలుపనికి బాప్తిసం ఇచ్చాను. బాప్తిసం అంటే పాత జీవితం గతించిపోయింది, పాతకు ధరించిపోయాయి, పాత అలవాట్లు పోయాయి, పాతలు దేవునికి విరోధము నీళ్ళ ఏమేమి క్రియలు ఉన్నాయో అవన్నీ గతించిపోయినాయి. ఎప్పుడైతే ఇక్కడ బాప్తిసం అప్పుడు పిలుపని బాప్తిసం వారు నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ఆ ప్రభు ఆత్మ కొనిపోయిన నపము సంతోషపోయిన. ఎప్పుడైతే నపుంసకుడు బాప్తిసం తిన్నాడో నేను బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపుని తీసుకుని పోయింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, వేరే పైన గబ్బ చెప్పాడేమో. ఇక్కడ అంటున్నాడు పిలుపు అనేది వచ్చినాడు. ప్రభు ఆత్మ పిలుపుని కొనిపోయిన నపుంసకుడు సంతోషంతో తన త్రోవను వెళ్ళను. అతడు పిలుపుని మరి ఎన్నో చూడలేదు. అంటే ఇక్కడ ఈ నపుంసకుడు బాప్తిసం పొందిన తర్వాత ఏమన్నాడంటే ఇక్కడ నపుంసకుడు సంతోషంతో పోయాడు. అంతకు సంతోషం లేదు. అన్యంగా ధర్మకార్యాలు ధర్మం చేస్తుండేమో కానీ, కానుకలు ఇస్తుండేమో కానీ సంతోషం సమాధానం లేదు. ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా బాప్తిసం పొందుకున్నాడో బయటికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపుని కొనిపోయాడు. ఈ నపుంసకుడు సంతోషంతో పోయాడు. అందాకే రాణి కింద ఉన్న ఈ వ్యక్తి నపుంసకుడు, ఈయన వేరే వ్యక్తి వెంటనే ఈ వ్యక్తి మారుమనసు పొందాడు, బాప్తిసం పొందినవాడు. ఇప్పుడు మళ్ళీ మనం మొదటికి వస్తాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన, నమ్మని వానికి శిక్ష. నువ్వు ఏమైనా నమ్ముకున్నారు, ఏమైనా ఆరాధన చేస్తున్నారు, ఏమైనా ప్రభు రాత్రి పాల్పొందుతున్నావు, ప్రభు రాత్రి ఇదిగో నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడు మరి ఏ దేవుడు లేడు అన్నట్టుగా ప్రభు ఆ శిలువలో కేక వేస్తున్నాడు. నా వైపు చూడండి అంటే ఆ శిలువలో ప్రభుని యేసు వైపు చూడగా ఆయన గాయపడిన శిలువలు కొరడా దెబ్బలు కనపడతాయి, ముఖాలు కోల్పోయింది, సుకుమారు కోల్పోయింది, ఆన్న కోల్పోయింది. నా వైపు చూడండి అంటే ఆయన వైపు చూడగా నీ రక్షణ కలుగుతుంది. సంఖ్యాకాండంలో చూస్తాం. సంఖ్యాకాండంలో గుర్తుకు చూద్దాము. సంఖ్యాకాండంలో కొంత దూరం రెఫ్యూజీలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు తప్పికొంటారు, ఆకలి కొంటారు, మోసే తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని అని చూద్దాము.
ఇది ఒకటి 24 వచ్చిన చదువుతుంది చూడండి. కొండను ఎర్రసముద్రం మార్గాంశ జనులు ప్రాణిస్తున్నారు. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధము మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతాయి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేను, ఈ అన్నం మాకు అసహ్యమని అందుకు యెహోవా ప్రజలకి ఇవన్నీ మోసే వారి మీద తిరుగుబాటు చేశారు. ఎందుకయ్యా ఐగుప్తు మా సమాధులు ఉన్నాయి, ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని అన్నం మాకు పెడుతున్నారు. వారు ఏం తింటున్నారు? పరలోకం అన్న దేవదూతలు భుజించి అన్నం పెడుతుంటే చవిసారం లేదంటది. చవిసారం లేని అన్నము దేవదూతలు భుజించి వీరు పెడతారా? వారు తిరుగుబడేసి ఎందుకే అరణ్యంలో మా పెట్టి కదా. అక్కడ ఏమనంటే ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం అన్నం మాకు అసహ్యము. అందుకు యెహోవా ఇక్కడే మనం చూస్తాం. ఇక్కడ అందుకు యెహోవా అంటే తాపసర్పాన్ని పంపిస్తాడు. వీళ్ళు ఏమన్నా యెహోవాకు విరోధంగా మాట్లాడి పాపం చేశాడు. చేసినప్పుడు తాపసర్పం పంపించగా సర్పం చేత వారి కాటు వేయగా సర్పం చేత బాధపట్టి ఇక్కడ ఏమన్నానంటే ప్రజల్లోనికి తాపసను పంపిన అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయింది. కాబట్టి ప్రజలు మోషేటుకు వచ్చి మేము యెహోవాకు నీకు విధంగా పాపం చేసి మా మధ్యను తొలగింది. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా తాపకర్మ సర్పం అంటే ఈ తిరుగుబాటు చేయగా దేవుడు కోపగించి సర్పాలు చేసినప్పుడు సర్పాలు కాటు వేయగా అనేకులు చనిపోయినప్పుడు వారు పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు మళ్ళీ ఏమన్నాడంటే దేవుడు మోషేకు చెప్తే నువ్వు ఒక ఇతర సర్పం చేయించి తాపసం పైన పెట్టు. ఎవరైతే అక్కడ ఏమన్నా అంటే కాబట్టి మోసే ఇతర సర్పం చేయించి సముద్రం పెట్టాడు. ఆ సర్పం కాటు ప్రతివాడు ఆ ఇతర సర్పమును నిదానించి చూసినప్పుడు రక్షించుకుంటారు. మామూలు ఒక లుక్ చేసి చెప్పాలా, నిదానించి చూడాలా. ఆ సర్పం నిదానించి చూసినప్పుడు గాయపడిన యేసుక్రీస్తు కనపడుతుంది. అక్కడ ఆ యేసుని రక్షణ కలుగుతుంది. చూచిన వాడు రక్షించబడ్డాడు, సర్పం కాటుగా విమోచించబడ్డాడు. అట్లయితే ప్రభువులందరూ ప్రియులారా ముగిచేస్తున్నాను. బాప్తిసం పొందిన నీవు ఏం చేయాలంటే రొట్టె వింటూ ఆ మాట మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఇక్కడ ఇది మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వాగ్దానం మీకు పిల్లలకు అనగా ప్రభువైన దేవుడు ఎంతకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పిను. ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చును. మీరు మృతులైన తరం వారికి వేడై ఉందని హెచ్చరించును. కాబట్టి అతని వాక్యం అందించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ ఎందులు సహవాసమన్నను రొట్టె విడిచును ప్రార్థన ఎగురును. బాప్తిసం పొందిన నీవు పొందబోతున్న నీవు నీ పరిచయం ఎలాగ ఉండాలంటే, నీ సహవాసం ఎక్కడ ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు. అపోస్తుల బోధ నీకు ఉండాలా. నీ ఆత్మకు కావాల్సిన బోధ అవసరం ఎందుకు కావాలి? సహవాసం, పరిశుద్ధ సహవాసం కావాలా. అన్ని సహవాసం కాదు. నీకెక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వర్తమానం ఉందో ఆ సహవాసం నీకు కావాలా. తర్వాత రొట్టె విరుచుట చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన రొట్టె విరుచుట ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. రొట్టె ప్రభుని యేసుక్రీస్తు తాను రాత్రి ఒక రొట్టెని తీసుకుని విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది మీ కొరకై విరవబడిన శరీరం. ఆ రొట్టె ఒక రకంగా కాదు, ఒక గోధుమ గింజ తిరగబడిన ఆకారం కోల్పోతుంది. ఆకారం పిండిగా మారిపోతుంది. ఆ పిండి పెన్నలో వేయబడిగా కాల్చబడిపోతుంది. కాల్చబడిన ఆ రొట్టెను ఉంచుకోవాలి. అందుకని ప్రభుని యేసుక్రీస్తు తను కోర్చుకుంటే జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యంలో ఉన్నారు 40 ఆయన ఒక మాట చెప్తుంది చూడండి, జ్ఞాపకం వస్తుంది. 40 సంవత్సరాల విసిగించారండి ఆయన్ని. 96వ కీర్తన.
యెహోవా మీద పాడుడి, ఆయన నామం స్తుతించుడి ఉంది. అనుదినము ఆయన రక్షణ వార్తను ప్రకటించుడి. 90 కీర్తన 10 వచనం. 90 ఏళ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసిగి వారి హృదయములను తప్పిపోయిన నా ప్రజలు వారు నా మార్గములలో తెలుసుకొనలేదు అనుకుంటుని. కావున నేను కోపించి మీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని చెప్పి దేవుడు ఒక తీర్మానం చేస్తున్నాడు. ఐగుప్తు దర్శనం విడిపించాడు, 40 సంవత్సరాలు అనిపించాడు, పరలోక మన్నాన్ని తిన్నారు, ఆయన వారు తిరుగుబాటు చేశారు, దేవుని కనిపించారు. అందుచేత 40 ఏళ్ళ కాలం వలన వారి వల్ల విసిగిచ్చాడంట. విసిగి చెందాడు ఆయన. ఇంతగా ఎవరైనా ప్రేమించేస్తే గత అవసరం తీర్చాను అని విసిగి చెంది ఒక తీర్మానం చేశాడు, వీరు వాగ్దానం దేశంలో ప్రవేశింపరు. మరి ఎవరు ప్రవేశిస్తారు? విశ్రమింపడారు ఐగుప్తు నుండి, వారి సంతానం ప్రవేశిస్తుంది. వీరంతా అరణ్యంలో రాలిపోయారు. ఇద్దరే బయలుదేరారు. యెహోషువ ఒకడు, ఇతను నూను కుమారుడు యెహోషువ, ఇంకొకతను అతని పేరు గుర్తురాదు, కాలేబు. నూను కుమారుడు యెహోషువ, కాలేబే కదా. వారిద్దరే ఆ కనాన్ దేశంలో వాగ్దానం కోరారు. మిగతా వారంతా రాలిపోయారు. ఆయన కరుణల దేవుడు. ఈ అంత్యకాలం ముందు అపగలు ఆవరించిన కాడి ప్రభువు రాక దినంలో ఏంటన్నా సంఘ కాబట్టి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాడు. నమ్మిన ప్రతి వాడు బాప్తిజం పొందవాలి. బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష కలుగును. మరి శిలువలో దొంగ బాప్తిజం పొందలేదు, ఎటపోయాడు? శిలువలో దొంగ పోయాడు. శిలువలో ఆఖరి క్షణంలో ఉన్నాడు అతను. అవకాశం లేదు. యేసుని రక్షకుడు అంగీకరించాడు. అయ్యా, నీ రాజ్యం ఉంది, నీకు రాజ్యం ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసును రక్షకుడు అంగీకరించి, యేసు రక్షకుడా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నప్పుడు చివరిలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనగా, బాప్తిస కార్యక్రమం పొందలేదు కదా, నేను పొందలేదు అంటే కుదరదు. అక్కడ ఆ సమయం వేరు, సందర్భం వేరు, కార్యక్రమం వేరు. అంటే దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు, సర్వ సంపదలు ఇచ్చాడు, నీ ఆత్మకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేస్తాడు. నీ పక్షంగా భారం కలిగి ప్రార్థన చేసి సంఘ కాపరి సంఘ కుటుంబం ఉంది, వారిని దృష్టిలో పెట్టుకుని నీకు ప్రయాస ప్రార్థన చేస్తుండగా నీ బాధ్యత ఏమిటి? సంఘం పేర్చి కొరకు ఎలా చేశాడు అలాగే మీరు కూడా సంఘం గురించి ప్రార్థన చేయాలి. ఎబ్బేజ ప్రార్థన ఉంటుంది, తర్వాత ఎప్పుడు చూసుకున్నాం. ఎబ్బేజ ప్రార్థన చేస్తాను అనుకోండి, కానీ నీ బాధ్యత ఏంటంటే బాప్తిజం పొందిన నీవు రొట్టె విడిచిన ఉండను, సహవాసమనులు, బోధలు ఉన్నాయి, ఇవన్నీ కలిగి ఉంటేనే నీవు పొందిన బాప్తిజానికి అవసరం ఉంటుంది. దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి ముగిచేస్తున్నాను. బాప్తిజం ఎవరై అంటే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడను, నమ్మి బాప్తిజం పొందిన వాడు బోధ, రొట్టె విడిచడా ప్రాణి ఉంటారు. దేవుడి హెచ్చరిక ఉంటుంది. బాప్తిజం తీసుకునే ప్రార్థన చేస్తారు.